నాకు వసతికి కూతురు ఉంటుందండి, తిన్నాను. మాది స్టడీ అండి, కేటీపీ స్టడీ. నేను ప్రస్తుతానికి కాకినాడలో ఉంటానండి. మా అబ్బాయి గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇక్కడ రాజమండ్రి ఉంటుందిగా వారి దగ్గరికి వచ్చానండి. మరి దగ్గరగా ఉన్నాం కాబట్టి మాతో చూడటానికి వచ్చి వెళ్ళబట్టి మేము ఎంతో సంతోషంగా మేము ఉద్యోగం రావడం జరిగింది. అందులో బట్టి మేము వందాలండి. అలాగే మరి ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసిన విధానం బట్టి మరి వారి దేవుని ఎందు ఎంత కృతజ్ఞత భావం ఉన్నదో దీన్ని బట్టి తెలుస్తుందండి. మరి పాస్ గారు చెప్పినట్టు ప్రతి విషయం చదివించినట్టు ప్రతి విషయంలో మన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. అది ప్రతి విషయంలో. అంటే ఇక్కడ 3 విషయాలు మరి కృతజ్ఞతాస్తుతులు మాతమ్మ గారు నారాయణరావు గారు చెల్లిస్తున్నారు. 3 విషయాలు. మరి 3 విషయాలు కలిపి ఒకటే కూడా పెట్టేశారు. కానీ శ్రీనివాల్ అన్నదా ఒక్కసారి కష్టపడిగా అమ్మ కలిసి వస్తుంది అన్నట్టు 3 కలిపి ఒకే కూడా పెట్టేశారు. సరిపోయి అంటే 3 విషయాలలో ఒకేసారి కృతజ్ఞత అన్నమాట. ఇది చాలా సంతోషంగా ఈ విధంగా. కానీ మరి కృతజ్ఞత వెంటనే కొంతమంది చెప్తారు. మరి ఇక్కడ కొంచెం లేట్ అయింది, ఎందుకు తెలియదు. మరి కొన్ని మధ్యలో అవంతరాలు ఏర్పడటం వల్ల అయినా సరే మర్చిపోలేదు. అది దేవుని దేవుడికి కృతజ్ఞత అర్పణతో చెప్పడం మర్చిపోలేదు. అది కొంతమంది కృతజ్ఞత పొందేస్తారు, వెంటనే కొన్ని బెట్టి చేసుకున్నాం కూడా. కానీ కొన్ని విషయాలు మర్చిపోతారు. అలాగే టైం అయిపోతా ఉంటుంది. 2 చేసిపోతే అదే మర్చిపోతారు. కృతజ్ఞత కోసం పెట్టారు. ఇంకేం పెట్టేస్తారంటే అయిపోయింది చాలా టైం. ఒక్కసారి మీరు జరిగినప్పుడు పెట్టించుకున్నాను అంటారు. ఒక్కసారి మీరు జరిగినా పెట్టిస్తారట. మొదటి పెట్టారు. అలా కాదండి. మన కృతజ్ఞత దేవుడు మనకు చేసిన దేవుడు బట్టి వెంటనే కృతజ్ఞత చెప్పారు. వేడిగా వేడి అనుకోని ఏమవుతుందంటే ఇంకా మరి దానికున్న వ్యాల్యూ తగ్గిపోతుంది. దానివల్ల వ్యాల్యూ తగ్గిపోతుంది. అందుకనే మనం కృతజ్ఞత దేవుడికి ఎంత త్వరగా చెల్లిస్తే అంత మంచిదండి. మన దేవుడి విషయంలో దేనిలో మర్చిపోకూడదు. చెప్పండి కదండి, ఏ విషయంలో మర్చిపోదు. ప్రతి విషయంలో మనం ఎప్పుడు మెరుగుపడటానికి కదా. మరి సంతోషంగా అడగకుండా మరి అంటారు కదా. కృతజ్ఞత అంటే మెరుగుడు వచ్చినా కృతజ్ఞత చెప్పాలి. కష్టాలు వచ్చినా చేస్తుంది. ఆ కష్టాలు కూడా మనకి దేవుడు మెరుగు చేస్తాడు కదా. చెప్పలేదు కదా, మెరుగు చేస్తాడు. అంటే కష్టాలు వచ్చినా దేవుడికి కృతజ్ఞత, మెరుగు జరిగినా దేవుడికి కృతజ్ఞత. అయితే కొంతమంది కృతజ్ఞత మేలు చేసి మర్చిపోతున్నారు, కొంతమంది మేలు చేసి మర్చిపోతారు. కానీ ఎవరైనా కొంతమంది మేలు చేసి ఆ మేలు చేయడాన్ని మర్చిపోతారు. కొంతమంది మేలు పొంది మర్చిపోతారు. అదే మేలు పొంది మర్చిపోయేవారు, మేలు చేసి మర్చిపోయేవారు. మన దేవుడు అవ్వట్లేదు. మేలు చేస్తూనే ఉంటారో మర్చిపోయేవారు. మనం మర్చిపోయినా సరే మన దేవుడు మర్చిపోడు. మనకి మేలు చేస్తారు, మనం మర్చిపోతారని కాదు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో ఎప్పటికీ ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండటం. లేట్ అయినా సరే మనం ఎప్పటికీ సరే ఆ కృతజ్ఞత చెప్పడం మానకూడదు. ఈ విధంగా కృతజ్ఞత పెట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదం చూసుకుంటారు. ఆశీర్వాదం అంటే దేవుడికి మనం చేసిన మేడ బట్టి కొంతమందిలో ఇలాంటి ఫోటోలు చూసుకుని ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఉత్సాహం వస్తుంది. అదే కృతజ్ఞత కోసం పెట్టుకోలేదు. అప్పుడు వాళ్ళు గుర్తొస్తుంది పాటించుకోవాలి. అదే మనం కూడా కృతజ్ఞత పెట్టుకోలేదు కదా, పెట్టుకోలేదు. అదే మర్చిపెట్టుకో కృతజ్ఞత కూడా పెట్టుకున్నాం. కృతజ్ఞత దేవుడికి తెలుసు. అలాగే ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. అలాగే కృతజ్ఞత కోటాలు కూడా వాళ్ళు ఏం వస్తాయంటే ఉద్యోగపడి కృతజ్ఞత దేవుడికి కృతజ్ఞత స్థితులు తెలియజేయాలన్న ప్రేరణ కూడా వస్తుంది. అలాగే అందువల్ల మన కృతజ్ఞత చెప్పడం మాత్రం ఎక్కడికి దేవుడిని మర్చిపోకూడదు. మనం మర్చిపోయినా సరే దేవుడు మర్చిపోయాడు. మీరు కృతజ్ఞత చెప్పలేదు, కృతజ్ఞత కూడా పెట్టించుకోలేదు. ఆ దేవుడు మర్చిపోయి మనకి చేసే వేరు చేయకుండా మాట్లాడారు. ఆ చేసే మీరు చేస్తూనే ఉంటాడు. కానీ మనం మాత్రం ఆయన కృతజ్ఞత చెప్పడం మాత్రం మర్చిపోకూడదు. అది అనమాట. అందువల్ల ఎప్పటికీ కూడా ఎవరైనటువంటి మరి ఆ సుమన్కి మంచి సంఘంలో మంచి సామర్థ్యం